కల్కి 2898 ఏడీ సినిమా చూసి బావురుమనని అభిమాని లేడు. ప్రభాస్ కల్కిపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకుంటే మిగిలిన పబ్లిక్ అంతా ఏదో అద్భుతం జరగబోతోందని ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి 2898ను ఏదో చేసేద్దామనుకుని ఇంకేదో చేసేసి అటు జనానికి అర్థం కాక ఆయనకి అర్థం కాక సినిమాని కంపు చేసి వదిలాడు. కేవలం కల్కి 2898 పార్ట్ 2 కోసం పార్ట్ 1 తీసినట్లుగా ఉంది. ఈ సినిమా కోసం అశ్వనీ దత్ ఆస్తులమ్మి 600 కోట్ల రూపాయలు ఎందుకు పెట్టాడా అని అనిపించక మానదు. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటే చివరికి ఇలాగే తగలబడుతుందేమో అని జనం తిట్టుకుంటూ థియేటర్ల నుంచి బయటకు వస్తున్నారు. కల్కి 2898 ఏడీ షూటింగ్ డే నుంచి జనంలో ప్రమోషన్ జరుగుతూనే ఉంది. పబ్లిక్ మాట్లాడుకుంటూనే ఉన్నారు. అసలే ప్రభాస్, అతనికి తోడు దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్, వీరందరితో పాటు సూపర్ గ్రాఫిక్స్. కనుక ఖచ్చితంగా భారతీయ సినిమా ఇండస్ట్రీలో కల్కి 2898 ఒక వండర్ సృష్టించవచ్చునని అందరూ భావించారు. కానీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ పై బిందెడు నీళ్లు కుమ్మరించాడు. అసలు సినిమా ఎందుకు తీశాడో, ఏం చెప్పాలనుకున్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. కల్కి మూవీలో అతిపెద్ద లోపం కథ, స్క్రీన్ ప్లే. సినిమా అయిపోయే చివరి నిమిషం వరకు కథ ఏమిటో, స్క్రీన్ ప్లే ఏమిటో ఎవ్వరికీ అర్థం కాదు. కల్కి పార్ట్ 2 కోసం కల్కి పార్ట్ 1 భరించాల్సిందే మీరు అనే ధోరణిలో సినిమా మొత్తం నడిచింది. మహాభారత యుద్ధానికి ప్రస్తుతానికి లింక్ పెట్టి రాడ్లు దించాడు డైరెక్టర్. మహాభారత యుద్ధంలో కృష్ణుడు అశ్వత్థామకు శాపం పెడతాడు. అశ్వత్థామకు మరణం ఉండదు. మళ్ళీ కృష్ణుడు పుట్టి అశ్వత్థామకు విముక్తి కలిగించేంత వరకు ఆ అశ్వత్థామ బతికే ఉంటాడు. అలా నిరంతరం జీవించి ఉండే ఈ పాత్రకు అమితాబ్ బచ్చన్ను తీసుకొచ్చాడు నాగ్ అశ్విన్. హీరో భైరవను కాశీని రక్షించే మహాశక్తిగా పరిచయం చేశాడు డైరెక్టర్. అంతకు మించి సినిమాలో ఇంకేమీ అర్థం కాదు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ యాక్టర్స్ మాత్రమే కాకుండా కొందరు మల్టీ లాంగ్వేజ్ స్టార్స్, నేషనల్ స్టార్స్ కూడా కల్కి 2898లో కనిపిస్తారు. విజయ్ దేవరకొండ అర్జునుడిగా కనిపిస్తాడు. దుల్హర్ సల్మాన్, రాజమౌళి, బ్రహ్మానందం, ఒకరేమిటి కావలసినంత స్టార్ కాస్ట్ మొత్తం కల్కిలోనే ఉంది. బహుశా మార్కెటింగ్ టెక్నిక్ లో భాగంగా వీళ్ళందరినీ మూవీలోకి ఎక్కించేసినట్టున్నారు. కథ, స్క్రీన్ ప్లే మాత్రమే కాదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా దారుణం. డబ్బింగ్ అసలే మాత్రం సింక్ అవ్వలేదు. కథని నడిపించడంలో ఎక్స్పర్ట్ గా పేరున్న నాగ్ అశ్విన్ ఎందుకు ఫెయిల్ అయ్యాడో అర్థమే కాదు. అయితే కెమెరా, సీజీ, విజువల్ ఎఫెక్ట్స్ లో మాత్రం ఎర్రగదీసేశాడు డైరెక్టర్. తెలుగు సినిమాని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లిపోయాడు. అసలు విఎఫ్ఎక్స్ తో ఆడుకున్నాడు. హాలీవుడ్ సినిమాలు కూడా కొన్ని చోట్ల పనికిరావు అనిపించాడు. స్టార్ వార్స్ లాంటి వరల్డ్ వైడ్ మూవీస్ ని దాటి విఎఫ్ఎక్స్ తో అలరించాడని తప్పకుండా చెప్పుకోవాల్సిందే. బహుశా 600 కోట్ల రూపాయల్లో 300 కోట్లు గ్రాఫిక్ వర్క్స్ కే స్పెండ్ చేసినట్టున్నాడు నాగ్ అశ్విన్. బాహుబలి 1, 2 చూసినప్పుడు మనకు సీజీ వర్క్, విఎఫ్ఎక్స్ ఫెయిల్యూర్స్ కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ఆ విషయంలో మాత్రం నాగ్ అశ్విన్ బాహుబలి కన్నా కూడా బెటర్గా గ్రాఫిక్స్, సీజీ, విఎఫ్ఎక్స్ చేసి శభాష్ అనిపించుకున్నాడు. యాక్షన్లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ తిరుగులేదని అనిపించారు. అయితే సినిమాకి గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ ఉంటే సరిపోదు. మూవీకి కావాల్సిన ఎమోషన్ని కల్కి 2898 మిస్ అయింది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా విపరీతమైన లాగ్తో చంపేశాడు నాగి. అసలు సినిమా ఎందుకు చూస్తున్నామో అర్థమే కాదు. ఎటు పోతోందో తెలియదు. చివరికి ఏమవుతుందో కూడా అంచనా వేయలేము. డైరెక్టర్గా నాగి ఇక్కడ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఎంత గొప్ప సినిమా అయినా దాంట్లో కథాఫలం, ఎమోషన్ లేకపోతే అది పండనుగాక పండదు. అది హాలీవుడ్ సినిమా అయినా, బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా ఒకటే ఫార్ములా. బేసిక్గా దాన్ని మిస్ అయ్యాడు డైరెక్టర్. ఎంచుకునే కథలు చందమామ కథలు అయినప్పటికీ ఎమోషన్కి టెక్నాలజీని కలిపి పండించగలడు రాజమౌళి. కానీ నాగ్ కల్కి 2898కి వచ్చేటప్పటికి ఎమోషన్ లేని టెక్నాలజీని చూడాల్సి వస్తుంది. అందుకే కల్కి ఫెయిల్ అయింది.
కల్కి పార్ట్ 1లో చెప్పడానికి ఏమీ లేదు, పార్ట్ 2 కోసం ఒక ఇంట్రడక్షన్ అనేటువంటిది ఇచ్చినట్లుగా ఉంది. షో స్టీలర్ ప్రభాస్ కేవలం 40 నిమిషాల పాటే స్క్రీన్ పై కనిపించటం ఫ్యాన్స్ కు చిర్రెత్తించుకొచ్చిన అంశం. ఇక బడా స్టార్ల స్క్రీన్ అపిరెన్స్ కూడా 2 నిమిషాల కన్నా కూడా మించదు, కొన్ని చోట్ల అయితే నిమిషం కన్నా తక్కువే. ఇది మరింత కోపం తెప్పించే టాపిక్. మొత్తంగా ఒక్క మాటలో చెప్పుకోవాలంటే కల్కి సినిమాలో కథ, ఎమోషన్లో ఫెయిల్ అయ్యి గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్లో పాస్ అయ్యాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్.